హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకుందాము. తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, మనకి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వరకి, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం. మనకి అల్లము కరివేపాకు చక్కగా వేగిపోవాలండి మంచిగాను. అల్లం ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. 2 కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మగ్గితేనే సరిపోతుందనమాట. ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము. ఒక అరకప్పు వచ్చేసి పచ్చి బఠానీలు ఉడకపెట్టేసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాం. తర్వాత ఒక పెద్ద సైజు బంగాళాదుంపని ఉడకపెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకున్నామనమాట. దాన్ని కూడా వేసేసుకుందాము. వేసి 2 మంచిగా కలుపుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోవాలనమాట. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె. మనకి నీళ్ళు చక్కగా తెరలాలండి. ఇలా తెరులుతూ ఉండగా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసి అరకప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నామనమాట. ఒక కప్పు నీళ్ళకి గాను అరకప్పు బొంబాయి రవ్వ. రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని దీన్ని ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుందాం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా దీంట్లోనే వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటుంది. తర్వాత బైండింగ్ లాగాను ఉపయోగపడుతుందనమాట. స్టవ్ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని దీన్ని చక్కగా మొత్తం ఉండలేమి లేకుండా రవ్వ మొత్తం మంచిగా ఉడికేటట్టుగా ఇలా కిందికి పైకి తిరిగేస్తా మంచిగా కలిపేసుకుందామండి. చక్కగా మనకి రవ్వ ఉడికిపోయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందామండి. చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కలుపుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. నూనె వేసేసి మొత్తం అరచేత్తో ప్రెస్ చేస్తా కలుపుకుందామనమాట. మంచిగా స్మూత్‌గా పిండిలాగా వచ్చేయాలి.
చూసారు కదా! చక్కగా మనకి పిండిలాగా వచ్చేసిందనమాట. ఇప్పుడు దీనిలో నుంచి మనం కొంచెం వేళ్ళకి నూనె అప్లై చేసుకొని, చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని, ఇలా కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలో వచ్చి మనం పక్కన పెట్టుకున్న బంగాళాదుంప, తర్వాత పచ్చి బఠాణీ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని, మధ్యలో పెట్టేసుకుందాము స్టఫింగ్ లాగాను. పెట్టి అన్ని పక్కల నుంచి దీన్ని క్లోజ్ చేసుకుందామండి. అంతేనండి. ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా దీన్ని చక్కగా మంచిగా మనం ఇలా రౌండ్‌గా చేసేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. దీన్ని కొంచెం పల్చగా ప్రెస్ చేసుకుందాము. తర్వాత మధ్యలో వచ్చేసి స్టఫింగ్ పెట్టుకుందామండి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్‌ని అన్ని పక్కల నుంచి మధ్యలోకి క్లోజ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. వెంటనే అయిపోతుందనేది చెప్పను కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. అంతేనండి. ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా చక్కగా దీన్ని ఇలా రౌండ్‌గా చేసేసుకున్నాక పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందామండి. మనకి వేయించుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. చూసారు కదా! ఇప్పుడు దీన్ని మనం గుంత పొంగనాల పెనం పెట్టుకున్నాము. అన్నిట్లోనూ కొంచెం నూనె వేసుకొని వీటిని పెట్టేసుకుందాము. మధ్యలో దీన్ని కలుపుకుంటా మనం చక్కగా 2 పక్కల మొత్తం అన్ని వైపులా ఈవెన్‌గా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసి తీసుకుందామండి. మీకు కావాలంటే నూనెలో వేసి కూడా దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు నేను గుంత పొంగనాల పెనంలో వేశాననమాట. ఇలా అన్ని పక్కల రొటేట్ చేసుకుంటా అన్ని పక్కల మనకి మంచిగా వేగేటట్టుగా దీన్ని కలుపుకుంటా వేయించుకుందామండి. చూసారు కదా! చక్కగా మనకి అన్ని వైపులా ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. ఇలా కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, అలానే స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయన్నమాట. తీసేసుకుందామండి ఇంకా. పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. చూసారు కదా! చక్కగా వేగినియనమాట. పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా, లోపల స్టఫింగ్‌తో పాటు చాలా బావుందండి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి. చూసారా? వేడి వేడిగా సాస్‌తో పాటు తిన్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.